55.85% బీసీలు ఉన్నారట. అంటే దగ్గర దగ్గర 60% బీసీలు ఉన్నారట. అండ్ ఈ కులగణన సర్వేలో కూడా చాలామంది అసలు మా ఇంటికే రాలేదని అడుగుతున్నారు. చాలామంది లీడర్లు కూడా ఫోన్ చేసి చెప్తే మా ఇంటికే రాకపోయాని. మరి ఇందులో ఏమైనా ఇంకేమైనా కుట్ర జరిగిందా? ఏదేమైనా సర్వే జరగనైతే జరిగింది. ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా కులగణన సర్వేలో 55.85% బీసీలు ఉన్నారట. మరి ఈ 55-60% ఉన్న బీసీలకి మరి వాళ్ళ వాటా ఎంత వస్తుంది? 10-20% కూడా వస్తలేదు. ఉత్పత్తి వర్గాలు ఇవే, రాజకీయంగా ఓట్లేసి లీడర్లను గెలిపించేది మెజారిటీ వీళ్ళే. ఇక మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరినీ కలిపితే 95% అవుతుంది. మరి పదవులు ఎవరి చేతిలో ఉన్నాయి? పైసలు ఎవరికి పోతున్నాయి? చూడండి వ్యవహారం ఎట్లుందో. అసలు ఈ దేశంలో కానీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సంపద ఎవరి చేతిలో ఉంది? ఆర్థిక సమానతలు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఇవాళ ఉపసంఘానికి నివేదిక రాబోతున్నదట. 5వ తేదీన కేబినెట్ అసెంబ్లీ సమావేశం, బీసీ కోటా పైన తీర్మానం. లోకల్ బాడీస్లో బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలన్న దాని మీద తీర్మానం చేస్తారట. తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తారు. కేంద్రానికి పంపించి సైలెంట్గా ఉంటే సరిపోదు. ఇప్పుడు 42% మీరు రిజర్వేషన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. మేము ఇక్కడ తీర్మానం చేసినాం పంపించినాం అంటే కుదరదు కదా. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ స్పందించాలి, అక్కడ బీజేపీ కూడా రెస్పాండ్ కావాలా. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85% ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42% మంది హిందూ మతానికి చెందిన బీసీలు అయితే 13.85% మంది మైనార్టీ ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు ఎస్టీలు ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 1450 నుంచి 1500 పేజీలతో సర్వేకు సంబంధించిన వివరాలతో నివేదిక రూపొందించారు. సమగ్ర కుల సర్వే వివరాల నివేదికను ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు అందజేస్తారు. ఆ నివేదిక పైన ఉపసంఘం అధ్యయనం చేయబోతున్నది. 5వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతున్నది. ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే రోజు మధ్యాహ్నం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బీసీల రిజర్వేషన్ల పైన ఒక తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపిస్తారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఆ మేరకు బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50%కి మించరాదని గతంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ మేరకు రాష్ట్రంలో 50% రిజర్వేషన్లు మించకుండా న్యాయపరమైన సమస్యలు లేకుండా ఉండేలా ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మార్చి 20 నాటికి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాలి అని ప్రభుత్వం యోచిస్తున్నది. ఆ దిశగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కార్యాచరణ చేపడుతోంది. కుల సర్వే నివేదిక ప్రభుత్వానికి చేరనుండడంతో ఎన్నికల అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. బీసీ కమిషన్ కుల సర్వే ఆధారంగా రిజర్వేషన్. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సర్వే చేసింది. దాని ప్రకారం 2014లో బీసీలు 51%, ఓసీలు 21%, ఎస్సీలు 18%, ఎస్టీలు 10% ఉన్నట్టుగా తేలింది. కానీ ఈ సర్వేను అధికారికంగా విడుదల చేయలే. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేలో కులం మతం సహా అన్ని వివరాలు సేకరించింది. బీసీలకు స్థానిక సంస్థల్లో ఎంత మేర రిజర్వేషన్లు కల్పించాలి అనే అంశంపై ప్రభుత్వం ఈ సర్వేను వినియోగించుకోబోతున్నది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల ఖరారు కోసం సర్కార్ బీసీ కమిషన్తో పాటు ప్రత్యేక కమిషన్ను కూడా ఏర్పాటు చేసింది. ప్రత్యేక కమిషన్ కూడా బీసీల రిజర్వేషన్ల పైన లోతుగా అధ్యయనం చేసింది. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించబోతున్నది. సర్వే వివరాలు, ప్రత్యేక కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకొని స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పైన సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నది. 55% బీసీలు ఉంటే 55% వాటా దక్కాల్సిందే. ఎవరి జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా రావాలి. మనం ఇక్కడ 42% వస్తుందా రాదా అన్న దగ్గరే ఉన్నాం. మళ్ళీ అది ఒకవేళ ఇచ్చే ప్రయత్నం చేస్తే కోర్టుకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? ఈ 50% రిజర్వేషన్లు అంతకు మించి పెరగొద్దు, ఆ సీలింగ్ ఎందుకు పెట్టింది సుప్రీంకోర్టు? బీసీలకు ఇవ్వొద్దనో ఎవరి జనాభా ఎంతుంటే అంతే ఉండొద్దని సుప్రీంకోర్టు ఉద్దేశం కాదు. ఎలాంటి సైంటిఫిక్ డేటా లేకుండా ఈ రిజర్వేషన్ అమలు చేయడం కరెక్ట్ కాదు అన్న ఉద్దేశంతో 50% పెట్టింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఎట్లా అమలు చేస్తున్నారు? మరి సీలింగ్ ఎగిరిపోయినట్టే కదా. ఈ ఈ ఈ ఈ కులగణన అండ్ దాని పర్యవసానంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలా?
ఇమీడియట్గా అయిపోతుంది. ఎంతసేపు? మరి ఇప్పుడు ఈ సమావేశాలకు కానీ ఈ రిజర్వేషన్ల మీద కూడా కేసీఆర్ మాట్లాడాలా. నేను గంభీరంగా ఉన్నా, మౌనంగా ఉన్నా. ఎవరికి కావాలని మౌనం? ఎవరికి కావాలని మౌనం? చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అన్నది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే వీళ్ళు స్థానిక సంస్థల్లో వాళ్ళ కమ్యూనిటీలకు సంబంధించిన సర్పంచులు కాకుండా బీసీలు సర్పంచులు కావడానికి ఎంతవరకు వీళ్ళ ఆలోచన ఉంటుంది? ఎందుకంటే ఆల్రెడీ నాయకుడే ఒకనాడు చెప్పిండు కదా అంతకుముందు, రెడ్డ చేతిలో రాజకీయం ఉండాలి, మన వాళ్ళే రాజకీయంగా ఎదగాలి అని. అంటే వాళ్ళ ఐడియాలజీ అది, వాళ్ళ 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 బేసిక్ ఐడియాలజీ అది. చేస్తున్నామని చేసినట్టే చేసి దాన్ని పక్కకి నెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ కుట్రని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కుట్ర జరగకుండా ఆ కుట్రని తేల్చాల్సిన, పసిగట్టాల్సిన అవసరం ఉన్నది.